సెలవులు రద్దవడంతో ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇవాళ కూడా తెరుచుకున్నాయి. ఆర్థిక సంవత్సరం పూర్తవుతుండటంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ పండుగలు ఉన్నాయి. దీంతో ఈ 2 రోజులు మిగిలిన శాఖలన్నిటికీ సెలవులున్నాయి. అయితే రిజిస్ట్రేషన్ల శాఖకు మాత్రం సెలవులను మినహాయించింది ప్రభుత్వం. ఈ 2 రోజులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రిజిస్ట్రేషన్ల శాఖలోని అన్ని కార్యాలయాల్లో పనులు జరుగుతాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఉగాది పండగకి అందరూ ఇంట్లో ఉగాది పచ్చడి తింటూ ఉంటారు. అలాగే ఉగాది రోజున పండగ సెలబ్రేషన్స్ లో ఉంటారు. కానీ మార్చి 30వ తారీఖు కావడం, ఇది ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కూడా కావడంతో రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ తెరుచుకునే ఉన్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి కూడా, అయితే పండగ అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి వచ్చే వాళ్ళు మాత్రం ఆగట్లేదు. అంటే పండగ పూట కూడా ఒక సెంటిమెంట్ గా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా ముందుకు వస్తున్నారు. అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ మాత్రం ఎక్కడ ఆగుతున్న పరిస్థితి అయితే లేదు. కార్యాలయాల్లో అంటే ఇప్పటిదాకా కూడా పదుల సంఖ్యలో ప్రతి చోట, అంటే దాదాపు ఇప్పటి వరకు కూడా, అంటే ఉగాది పండగ రోజు కూడా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. పని జరుగుతుంది. ఎక్కడెక్కడ సిబ్బంది కూడా వచ్చి ఉన్నారు. ఈ 2 రోజులు, అంటే ఈ మార్చి చివరి 2 రోజులు కూడా ఖచ్చితంగా ఆఫీసులను వదిలేకుండా పనిచేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల స్టాఫ్ అందరూ కూడా వచ్చి రిజిస్ట్రేషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్స్ కూడా ఎవరు వెనుకాడనటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఈరోజు పండగ అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి అయితే అందరూ వస్తున్నారు. మేడం చెప్పండి, పండగ పూట కూడా రిజిస్ట్రేషన్స్ కోసం ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటిదాకా రెగ్యులర్ కంటిన్యూగా వస్తున్నారా? రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నారు. అంటే ఇవాళ పండగ కదా, మీరు ఇవాళ వచ్చి వర్క్ చేస్తున్నారు. ఎట్లా ఉంది? గవర్నమెంట్ ఇచ్చింది కదా సార్, చేస్తాం సార్. చేస్తాం సార్. ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి? అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. 11కి కదా స్టార్ట్ అయింది. ఒక 3 వచ్చినాయి సార్. నెంబర్స్ ఇచ్చాము, అవుతున్నాయి ఇంకా. సో అది 11కి స్టార్ట్ అయింది. 3 రిజిస్ట్రేషన్స్ కోసం వచ్చాయి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే సబ్ రిజిస్ట్రార్ కూడా ఉన్నారు ఇక్కడ. ఆయనతో ఒకసారి సబ్ రిజిస్ట్రార్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. రిజిస్ట్రేషన్ అయితే మాత్రం అంతా కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి రిజిస్ట్రార్ గారిని కూడా అడుగుదాం, ఆయన ఏం చెప్తారో రిజిస్ట్రేషన్స్కి సంబంధించి. సార్, రిజిస్ట్రేషన్స్ ఈరోజు చూడాలంటే పండగ, ఇంకో పక్కన సండే అయినా కూడా రిజిస్ట్రేషన్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అంటే నేను ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రావడం ఒకటను, నిన్న అమావాస్య రావడంతో పబ్లిక్ చాలామంది గ్రీవియన్స్ వచ్చినాయి. రిజిస్ట్రేషన్ అవసరం పబ్లిక్ నుంచి వచ్చిన గ్రీవియన్స్ ఆధారంగా గవర్నమెంట్ కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అవుతుందని, నిన్న అమావాస్య రావడం, మంచి రోజు కాకపోవటం, వీటన్నిటిని తీసుకొని పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మేము పెట్టడమే కాదు, మేము 10:30కి ఆఫీస్ అయితే 11 నుంచి ఓపెన్ చేయమన్నారు. ఈరోజు ఇంటి దగ్గర అందరం పండుగ చేసుకుని వచ్చిన తర్వాత 11కి వచ్చి చేసుకున్నాము. ఓపెన్ చేసినప్పటికీ ఎమ్మటే జనం కూడా దానికి రెస్పాండ్ అయ్యారు. ఇప్పటివరకు ఒక 3 రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సార్, అయితే పండగ, ఇంకో పక్కన నిన్న అమావాస్య, వాళ్ళ పండగ మీరు చెప్పినట్టే సెంటిమెంట్ ఎక్కువగా వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. సెంటిమెంట్ అంటే రిజిస్ట్రేషన్ అంటేనే కొన్ని మంచి రోజులు దీన్ని బేస్ చేసుకుంటారు. ఈరోజు ఉగాది అనేది తెలుగు ప్రజలందరికీ ముఖ్యమైన పండగ, మంచి రోజు కావడంతో ఈరోజు చాలామంది మక్కువ చూపిస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవటం. సెంటిమెంటల్. సో అది పరిస్థితి. సెంటిమెంటల్గా అందరూ రిజిస్ట్రేషన్స్కి మక్కు చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని రిజిస్ట్రార్ చెప్తున్నారు. ఏదైనా మొత్తానికైతే మాత్రం రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్కి వచ్చిన వాళ్ళతో కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉగాది పండగ రోజు కూడా సెంటిమెంటల్గా, అంటే నిన్న అమావాస్య, ఈరోజు పండగ, అలాగే ఆదివారం కూడా అయినప్పటికీ కూడా వెనకాడకుండా ఇంటి దగ్గర పండగ చేసుకుని వచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి స్థాయిలో అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ కొనసాగుతున్నాయి ఏపీలో. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.